ఏమండి, పవన్ కళ్యాణ్ గారు ఎలాగైనా ఉండవలసిన నాయకుడండి. మంచి సమర్థత కలిగినటువంటి నాయకుడు. అంటే ఓ పక్కన రాష్ట్ర అభివృద్ధి మీద పూర్తిగా దృష్టి కేంద్రీకరిస్తూ, ప్రతిపక్షం అయినటువంటి వైసీపీని అధోపాతాలను తొక్కివేస్తూ, అతను సేవా కార్యక్రమాలు అతను చేసుకుంటూ, ఈ భారతదేశంలోనే ఓ మంచి ఇంకా చెప్పాలంటే ఓ సేవకుడిగా పేరు ప్రఖ్యాతులు పొందుతూ ఇంకో పని చేస్తున్నాడు అతను. అదేంటంటే ఎవరో ఊహించినటువంటి పని. స్వపక్షం మిత్రపక్షం అయినటువంటి తెలుగుదేశం పార్టీ మీద కూడా ఒక ఓరకన్ను వేసాడు. ఎందుకన్నా మంచిది అని చెప్పేసి. అదే వాళ్ళు ఏమి వ్యతిరేకించట్లేదు, కానీ ఒక కన్ను వేసాడు. అది ఎలా బయటపడింది అనుకుంటారా? మొన్న మంత్రివర్గ సమావేశం జరిగింది. ఆ సమావేశానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, అందరు మంత్రులు అటెండ్ అయ్యారు. అదేవిధంగా అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారితో అనేక శాఖలకు సంబంధించినటువంటి రివ్యూ చంద్రబాబు నాయుడు గారు తీసుకుని దాని మీద సమీక్ష జరిపి ఆయన ఏమన్నాడంటే, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు, దారుణంగా ఉంది, ఇంకా చెప్పాలంటే అతి దారుణంగా ఉంది. అయినా కానీ అన్నదాత సుఖీభవ త్వరలోనే మనం దానికి డబ్బులు వేసేద్దాం, మెగా డిఎస్సికి లోటు లేకుండా మనం చేసేద్దాం, ఈ అమ్మ ఒడి డబ్బులు కూడా జూన్ ముందుగానే తల్లికి వందనం డబ్బులు జూన్ ముందుగానే ఎడ్యుకేషన్ ఇయర్ స్టార్ట్ అవ్వడానికి ముందుగానే మనం వాళ్ళ ఖాతాలో డబ్బులు వేసేద్దాం అని ఇవన్నీ ఇచ్చుకుంటూ వెళ్ళిపోదాం అని చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఈయనకి డౌట్ వచ్చింది పవన్ కళ్యాణ్ గారికి. ఏంటి హామీలు ఊరికి ఒక పక్కన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు, మనం ఎలక్షన్ ముందు ఇష్టం వచ్చినట్టు హామీలు, ముఖ్యంగా టీడీపీ ఇష్టం వచ్చినట్టు హామీలు ఇచ్చేశారు. ఆ హామీలు ఇవ్వటంలో జనసేన తన పరిధి దాటకుండా రాష్ట్ర ఆర్థిక ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని ప్రజల మీద అధిక పన్నుల భారం పడకుండా ఎంతవరకు హామీ ఇవ్వాలో అంతవరకు మాత్రమే జనసేన ఇచ్చింది. కానీ తెలుగుదేశం 10 అడుగులు ముందుకేసి వాలంటీర్ జీతాలు అన్నది, పెన్షన్ ఏరియాస్ అంది, పెన్షన్ పెంచేసింది ఒకేసారి, తల్లికి వందనం, మెగా డిఎస్సి, సూపర్ 6 పథకాల్లో ఇష్టాసారంగా చెప్పుకుంటూ పోయింది కదా. అది ఇది సాధ్యం కానప్పుడు ప్రజల్లో మన మీద ముద్ర పడిపోద్దేమో, చెప్పారు చేయలేదు అనే ముద్ర పడిపోద్దేమో. ఈ ముద్ర మనకు అస్సలు వద్దు. అవసరమైతే రాజకీయాలను వదిలేద్దాం, కానీ ప్రజల్లో ఉన్నటువంటి నమ్మకాన్ని మనం పాడు చేసుకోవద్దు అని ఒక స్ట్రాంగ్ ఫీలింగ్తో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఎప్పుడైతే ఆ ఫీలింగ్లో ఉన్నాడో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడంటే అది చేసేద్దాం ఇది చేసేద్దాం, ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోపోయి ఇంకేదో చేసేద్దాం అని చెప్పుకుంటూ వెళ్తున్నాడో ఇతను ఒక బ్రేక్ వేసాడు అక్కడ. ఆ బ్రేక్ ఎలాగంటే రాజకీయ పరిజ్ఞాని చేసే పని అదే. డైరెక్ట్గా బ్రేక్ వేసే లేదు, డైరెక్ట్గా అక్కడ వ్యతిరేకించే లేదు. అదే పయ్యావుల కేశవతో క్వశ్చన్ చేసాడు ఇతను పవన్ కళ్యాణ్ గారు. అయ్యా మంత్రివర్య, కొన్ని శాఖలకు సంబంధించి ఆ శాఖలో ఉన్నటువంటి ఆదాయం ఎంత, ఖర్చు ఎంత, దానికి ఉన్నటువంటి అప్పు ఎంత, నాకు ఈ డీటెయిల్స్ మీరు ఇవ్వగలరా అని అడిగాడు. ఇస్తాను సార్, నాకు ఒక 4 days టైం ఇస్తే నెక్స్ట్ మండే ఆర్ ట్యూస్డేకి నేను మీకు సబ్మిట్ చేస్తాను అని చెప్పేసి పయ్యావుల కేశవ్ గారు అన్నారు. నాకు సబ్మిట్ చేయండి, అప్పుడు చూద్దాం ఏ పథకం ఎప్పుడు ఇవ్వాలో అప్పుడు నిర్ణయం తీసుకుందాం అని చెప్పేసి
ఈ చంద్రబాబు నాయుడు యొక్క హామీల పరంపరకి ఇతను స్మూత్గా బ్రేక్ వేసాడు. ఇప్పుడు ఇతని ఆలోచన ఏంటి? ఎక్సర్సైజ్ చేస్తాడు. ఏ విధమైన ఎక్సర్సైజు? పయ్యవల కేసం శాఖల వారీగా ఒక శ్వేతపత్రం, ఒక నివేదిక పవన్ కళ్యాణ్ గారికి ఇస్తాడు. ఉదాహరణకి విద్యాశాఖ ఉంది. విద్యాశాఖకు వచ్చేటువంటి ఆదాయం ఎంత, దీనికి ఉన్నట్టు అప్పులు ఇంత, దీని ద్వారా మనం ఇవ్వాల్సిన హామీలు ఇవి, ఈ తల్లికి వందనం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఫీజు రీఎంబర్స్మెంట్ కావచ్చు, ఇవన్నీ ఇంత మనం ఇవ్వాలి, లోటు బడ్జెట్ ఎంత, ఇదంతా డీటెయిల్ ఆయన దగ్గర తీసుకుంటాడు. అవసరమైతే ఈ లోటు బడ్జెట్ భర్తీ చేయాలని కేంద్రానికి ఆయన లేఖ రాసుకుంటాడు. కేంద్రంలో ఆయనకి పట్టుంది కాబట్టి ఆ నిధులు తెచ్చుకుంటాడు, ఆ ఫండింగ్ నిండుగా పెట్టుకుంటాడు. ముందు ఆ శాఖలకు లోటు లేకుండా శాఖల్ని ఆర్థికంగా పుష్కలంగా తీర్చిదిద్దుకుంటాడు. అప్పుడు ఆ హామీల ప్రకారం ఆ పథకాల నుంచి డబ్బులు రిలీజ్ చేస్తాడు. ఇది సరైన పద్ధతి. అంతేగాని మైనస్లో పెట్టుకుని అది ఇచ్చేస్తాను ఇది చేస్తాను అంటే అది జరిగే పని కాదు. ఒకవేళ బలవంతంగా ఇచ్చినా అప్పు తెచ్చి ఇవ్వాలి. అప్పు తెచ్చి ఇచ్చినప్పుడు అప్పు భారం ఎవరి మీద పడుతుంది? ప్రజల మీదే పడుతుంది. ఆ ప్రజల మీద పడుతుందని అది ఇష్టం లేక, ప్రజల మీద భారం వేయటం పవన్ కళ్యాణ్ గారికి ఇష్టం లేకే ఈయన ప్రతి రూపాయి సెంట్రల్ నుంచి తెచ్చుకున్నాడు కాబట్టి స్టేట్ మీద ఆధారపడలేదు అతను. ఈ రోజున 15 ఆర్థిక సంఘం నిధులు పుష్కలంగా వచ్చే పంచాయతీరాజ్కి పల్లె పండుగ ద్వారా కొన్ని కోట్ల పనులు జరుగుతున్నాయంటే సెంట్రలే. అదే స్టేట్ తేవాలంటే అప్పు తెచ్చిస్తారు. అప్పు ఎవరు కట్టాలి? మనమే కట్టాలి. అది పవన్ కళ్యాణ్కి ఇష్టం ఉండదు. ఇది అంతే. ఈ సూపర్ 6 పథకాలు ఇలా చేసుకుంటూ మెగా డిఎస్సి కావాల్సినటువంటి ఖర్చు కావచ్చు, తల్లికి వందనం కావాల్సినటువంటి ఖర్చు కావచ్చు, ఇంకా ఏదైనా సూపర్ 6 సంబంధించి ఏం చేసినా అప్పే. కానీ ఆయనకి అది ఇష్టం లేదు. చూసారా, ఇక్కడ చంద్రబాబు నాయుడికి అపారమైన అనుభవం ఉంది, కాదని నేను అంటలేదు. కానీ ఇతని ఆలోచన అలా ఉంది. ఆలోచనలో తేడా. ఎంతసేపు మనం చేసే ప్రతి పని, నెరవేర్చే ప్రతి హామీ ప్రజల మీద భారం పడకుండా సెంట్రల్ నుంచి రూపాయి పాప జాగ్రత్తగా తెచ్చుకుని ముందు మన ఖజానా నింపుకుని మిగులు బడ్జెట్ని ప్రజలకు ఇచ్చేద్దాం. అద్భుతమైన ఆలోచన. సో ఇతను ఎప్పుడైతే పయ్యావల కేశవని ఎన్ని డీటెయిల్స్ అడిగాడో ఉన్నటువంటి మంత్రులు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆశ్చర్యపోయారట. సరే, మనం కొంచెం స్పీడ్గా వెళ్తున్నట్టు ఉంది, పవన్ కళ్యాణ్ నిదానంగా వెళ్తున్నాడని వాళ్ళు అనుకుని ఇతనికి 2 రోజుల్లో ఇవన్నీ సబ్మిట్ చేస్తారు. చేసిన తర్వాత ఇతను సెంట్రల్ నుంచి ఫండ్స్ తెచ్చడానికి సన్నాహాలు ఇప్పటికే మొదలుపెట్టారు.